హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ వ్లాగ్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ అయితే వెళ్ళామండి. తిరుపతి, అరుణాచలం, జపాలి, విజయవాడ, అలాగే కొన్ని టెంపుల్స్కి కూడా అయితే వెళ్ళామండి. అవన్నీ అయితే వీడియో అయితే తీసానండి. మేము ఏ టెంపుల్స్కి వెళ్ళాము అనేది అయితే. ఇదైతే డే 1 అండి. మేమైతే 20 అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదైతే డే 1. ఫ్రైడే అయితే స్టార్ట్ అయ్యామండి. శుక్రవారం అయితే వెళ్ళాము. 20 అండి డేట్ ఆ రోజు. ఇంటి దగ్గర అయితే దేవుడికి పూజ కట్ట అన్నీ అయితే చేసుకుని తర్వాత స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మేమైతే ఆఫ్టర్నూన్ 3 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యామండి అనపర్తి. మేము వెళ్ళాక ఒక 20 మినిట్స్కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే కాకినాడ టు తిరుపతి ట్రైన్కి అయితే రిజర్వేషన్ అయితే చేయించుకున్నామండి. కాకినాడ టు తిరుపతి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళాం మేము. ట్రైన్లో అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. జర్నీని అయితే ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫన్గా అయితే ఉంది. వీడియోలో అయితే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. వైషు అయితే బ్యాగ్స్ అన్నీ అయితే తీసుకుని హాయ్ అయితే చెప్తుంది. చూస్తున్నారు కదండి, మా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసాము. మా పక్క సీట్లో అయితే వేరే ఫ్యామిలీ వాళ్ళు అయితే ఉన్నారండి. వాళ్ళు కూడా అయితే చాలా అంటే చాలా బాగా అయితే మాట్లాడారు మాతో. వైషు అయితే అత్తయ్య గారి దగ్గర అయితే ఉంది. ఖుషి చూసారా హాయ్ అయితే చెప్తుంది. ఇక్కడైతే వినోద్ అయితే వీడియో అయితే తీయించుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. మేమైతే సాంగ్స్ అయితే వింటున్నామండి. వాడొక చెవిలో నేనొక చెవిలో అయితే ఇయర్బడ్స్ అయితే పెట్టుకుని సాంగ్స్ అయితే వింటున్నాము. పైన అయితే మా మధ్య గారు అలాగే మా ఆయన అయితే లూడో అయితే ఆడుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు అయితే జర్నీ చాలా అంటే చాలా బాగుందండి. మేమైతే తిరుపతిలో అయితే ట్రైన్ అయితే దిగేసి మళ్ళీ వేరే ట్రైన్ అయితే ఎక్కామండి చిత్తూరుకి. శేషాద్రి ట్రైన్ అయితే ఎక్కాము చిత్తూరుకి. మా ఎవరికైతే బస్సులు అయితే సరిగ్గా పడవండి, అందుకనేసి ట్రైన్లోనే అయితే చాలా జర్నీ అయితే చేసాము. చిత్తూరు నుంచి మళ్ళీ అయితే కాణిపాకం టెంపుల్కి అయితే వెళ్ళామండి. చిత్తూరు స్టేషన్ నుంచి కాణిపాకం వరకు అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాము. అంత అయితే వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. చూస్తున్నారు కదా, వీళ్ళు అయితే ఎక్కిరిస్తున్నారు. వినోద్ ఉంటే జర్నీలో చాలా అంటే చాలా ఫన్ అండి. ట్రైన్ అయితే దిగేసామండి తిరుపతిలో. చూస్తున్నారు కదండి, ఖుషి అయితే నవ్వుతుంది. వినాయకుడి గుడికి అయితే వెళ్ళామండి. కాణిపాకం వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో అయితే తీసానండి, చూసేయండి. అలాగే వినాయకుడి గుడి పక్కన అయితే శివాలయం కూడా ఉందండి. ఆ శివాలయం లోపలైతే స్టాచ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వినాయకుడివి అన్నీ అయితే ఉన్నాయండి. అవి కూడా అయితే వీడియో తీశాను, మిస్ చేయకుండా అయితే చూసేయండి. ఇదైతే డే 1 అండి. అలాగే డే 2, డే 3 వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేస్తాను. ఒకే వీడియోలో పెట్టేస్తే వీడియో బాగా లెంతీ అయిపోతుంది అనేసి అయితే ఇంకా ఈ వీడియోలో అయితే యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా, వైషు అయితే ఎక్కిరిస్తుంది. ట్రైన్ అయితే ఎక్కేసామండి చిత్తూరుకి. వైషు అయితే విండో సీట్లో కూర్చుని అయితే అన్నీ అయితే చూస్తుందండి. బయట కొండలు అన్నీ అయితే చూస్తుంది. ట్రైన్లో విండో సీట్లో కూర్చోవడం అయితే చాలా ఇష్టమండి నాకు, వైషుకి కూడా అయితే. చూస్తున్నారు కదండి వైషు, ఖుషి. ఇక్కడైతే వెంకన్న బాబుది గుడి అయితే కనిపిస్తుందండి. వీడియో జూమ్ చేసినా కానీ లైటింగ్ అయితే కొట్టేసి సరిగ్గా అయితే కనిపించలేదు. కొండలు అన్నీ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. చూస్తున్నారు కదండి, ట్రైన్ అయితే దిగేసాక ఆటో అయితే మాట్లాడుకున్నాము. వాళ్ళైతే చాలా రేట్ అయితే చెప్తారండి. ఆటోకి 100 అలా అయితే చెప్తారు. మేమైతే ఒక్కొక్క పర్సన్కి 50 రూపీస్ అయితే ఇస్తామని అయితే చెప్పామండి. లాస్ట్కి అయితే ఒప్పుకొని అలా అయితే తీసుకెళ్లారు. మేమైతే రూమ్ అయితే తీసుకున్నామండి ఫ్రెష్ అవ్వడానికి. కాణిపాకంలో అయితే రూమ్ అయితే తీసుకున్నాము. టెంపుల్ ఎదురుగుండగానే అయితే రూమ్ అయితే తీసుకున్నామండి. ఆ కొంతసేపటికి అయితే 1000 రూపీస్ అయితే తీసుకున్నారు రూమ్కి రెంట్. రూమ్ కూడా వీడియో అయితే తీసానండి, రూమ్ లోపల ఎలా ఉంది అనేసి.
రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. కాణిపాకలో వినాయకుడి గుడి దగ్గర దర్శనం అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే అరుణాచలానికి అయితే స్టార్ట్ అయ్యామండి. అరుణాచలంలో అయితే గిరి ప్రదర్శనలు అయితే చేశాము. అది కూడా అయితే వీడియో తీసానండి. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదండి ఎంట్రన్స్. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడికైతే తీసుకెళ్లారండి. ఇక్కడైతే రూమ్స్ అయితే ఖాళీ లేవు. తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చాము. చూస్తున్నారు కదా రూమ్ అంతా. నేనైతే వీళ్ళ నెంబరు అలాగే అన్నీ అయితే యాడ్ చేశానండి వీడియోలో. రూమ్ అయితే చూసారు కదా ఇలా అయితే ఉంది. చాలా నీట్‌గా అయితే ఉందండి రూము. రూమ్‌లో అయితే ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయాక చూస్తున్నారు కదండీ మేమైతే గుడికైతే స్టార్ట్ అవుతున్నాము. వైషు, ఖుషి వీళ్ళందరూ అయితే హాయ్ అయితే చెప్తున్నారు. వైషుకి, ఖుషికి ఫ్లవర్స్ అయితే మేము రూమ్ తీసుకున్న ఆవిడే అయితే ఇచ్చిందండి. ఆవిడే వచ్చి అయితే ఫ్లవర్స్ అయితే పెట్టారు వైషుకి, ఖుషికి. చూస్తున్నారు కదండీ మా రూము ఎదురుగుండగానే అయితే టెంపుల్ అండి. లోపలికైతే ఫోన్ అయితే అలౌ లేదండి గుడి లోపలికి. చూస్తున్నారు కదండీ మేము ఇక్కడైతే రూమ్ అయితే తీసుకున్నాము. నెంబర్ కూడా అయితే ఉందండి. ఎవరైనా మీరు ఈ ఊరు వెళ్ళినప్పుడు కావాలి అంటే కనుక నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూస్తున్నారు కదండీ టెంపుల్ అంతా అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మేమైతే ఫస్ట్ వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత టిఫిన్స్ అన్నీ అయితే చేసేసాక మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ అయితే తెచ్చుకుని వీడియో అయితే తీస్తున్నామండి. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మా ఫొటోస్ కూడా తీసుకున్నాము. అవి కూడా అయితే యాడ్ చేస్తాను. అలాగే నేను మా వారు కూడా వీడియో అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలామంది అయితే ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. మనకి ఆలయం అయితే తిరుపతి నుండి అయితే 68 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. అలాగే బస్సుల మీద కూడా అయితే వెళ్ళొచ్చు. మేమైతే ట్రైన్కి అయితే వచ్చాము. అదే చిత్తూరు నుండి అయితే 11 కిలోమీటర్లు అయితే వస్తుందండి. చిత్తూరు నుండి కాణిపాకం టెంపుల్కి అయితే 11 కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది. మనకి క్షేత్రంలో వినాయకుడు అయితే మానవ నిర్మాతం కాదండి, స్వయంభుగా భూమిలో నుంచి అయితే వెలిసారు. ఈ ఆలయం స్థల పురాణం గురించి అయితే చెప్తున్నానండి. పురాతన కాలంలో అయితే ముగ్గురు సోదరులు తన పొలంలో నీటి కోసం బావిని తవ్వుతుండగా అయితే వారి పరికరం అయితే ఒక గట్టి వస్తువుని అయితే ఢీకొందండి. వెంటనే బావిలో నుండి రక్తం రావడం అయితే మొదలైంది. ఆశ్చర్యపోయారు వారందరూ కూడా. ఆ రక్తం రావడం అయితే చూసిన తర్వాత వాళ్ళందరూ అయితే ఇంకా బావిని అయితే తవ్వడం అయితే మొదలు పెట్టారండి. ఇంకా లోతుకైతే తవ్వుతుండగా అయితే విగ్రహం అయితే కనిపించిందండి. అప్పుడైతే అందరూ కూడా శ్రీ వరసిద్ధ వినాయక స్వామి అని అయితే చెప్పారండి. కాణిపాకం వినాయకుడికి సత్య ప్రమాణాల దేవుడు అని పేరైతే ఉందండి. వివాదాల్లో ఉన్నవారైతే బావి అయితే ఉంది కదండి, నేను వీడియోలో చూపించాను కదా, ఆ బావి నీటిలో అయితే స్నానం చేసి ప్రమాణం చేస్తే నిజం నిగ్గు తేలుతుందని భక్తులందరూ అయితే చాలా బలంగా అయితే నమ్ముతారంటండి. ఆ ఆలయం సమీపంలో ప్రవహించే నది పేరు అయితే బహుదా అండి. ఈ కాణిపాకం టెంపుల్లో అయితే వినాయకుడి విగ్రహం అయితే పరిమాణంలో పెరుగుతూనే ఉంటుందని అయితే నమ్ముతారంటండి అందరూ. ముఖ్యంగా విగ్రహం యొక్క దంతం సైజు పెరుగుతుందంటండి. దీనికైతే నిదర్శనంగా భక్తులు స్వామివారికి కవచాలు అయితే సమర్పిస్తుంటారంటండి. చూస్తున్నారు కదండి టెంపుల్ అంతా అయితే. ఇటుపక్క అయితే ప్రసాదాలు అయితే ఇస్తారండి. లడ్డు అలాగే పులిహార అవన్నీ అయితే ప్రసాదాలు అయితే ఇస్తారు. ఈ టెంపుల్ దగ్గర అయితే మనం లగేజెస్ కూడా అయితే పెట్టుకోవచ్చండి. లగేజ్ రూమ్స్ కూడా అయితే ఉన్నాయి టెంపుల్లోని.
నేనైతే ఫస్ట్ అయితే చూపించండి వీడియోలో, ఎవరైనా చూడకపోయి ఉంటే చూసేయండి. అలాగే గుడి టైమింగ్స్ అన్నీ అయితే వీడియో అయితే తీసాను, అన్నీ అయితే పెట్టానండి. గుడి ఏ టైం నుంచి ఏ టైం దాకా ఓపెన్లో ఉంటుంది, అలాగే టికెట్ అవన్నీ అయితే వీడియోలో అయితే పెట్టాను, చూసేయండి. ఇక్కడైతే గోమాత అయితే ఉందండి. ఇక్కడైతే అర్చనకైతే 20 రూపీస్ అయితే తీసుకుంటారండి. చూస్తున్నారు కదండి. ఇక్కడ గోమాతకి అయితే దండం అయితే పెట్టేసుకుని తర్వాత పక్కనే ఉన్న శివాలయంలోకి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ దర్శనం అయిపోయింది అని అయితే చెప్పాను కదండి. ఫస్ట్ దర్శనం అయిపోయాక తర్వాత అయితే వీడియో తీసుకోవడానికి అయితే వచ్చామని అయితే చెప్పాం కదా. ఖుషిని అయితే అత్తయ్య గారు మావయ్య గారి దగ్గర అయితే వదిలేసాము రూమ్లో. వైషుని అయితే తీసుకుని అయితే వచ్చాము మళ్ళీ వీడియో తీసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే స్వామివారికి అయితే నైవేద్యం అయితే పట్టుకెళ్తున్నారండి. వినాయకుడికి అయితే నైవేద్యం అయితే పట్టుకుని అయితే వెళ్తున్నారు డప్పులతోటి. మాకైతే దర్శనం కూడా అయితే చాలా బాగా అయితే అయ్యిందండి. జనం అయితే ఉన్నారు కానీ చాలా బాగా అయితే దర్శనం అయింది. చూస్తున్నారు కదండి, వైషు నేను అయితే వీడియో అయితే తీసుకుంటున్నాము. తర్వాత అయితే వైషుని కూడా వాళ్ళ డాడీ బాబాయ్తో అయితే పంపించేసి నేను వినోదు అయితే వెళ్ళామండి. పక్కనే ఉన్న శివాలయం దగ్గరికి కూడా అయితే వెళ్ళాము. అక్కడైతే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మేమిద్దరం అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే కొబ్బరికాయలు అలాగే దీపాలు వెలిగించడానికి దీపాలు అన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడి నుంచి అయితే జస్ట్ 2 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఈ టెంపుల్కి. లోపడైతే చాలా అంటే చాలా బాగా అయితే పెట్టారండి విగ్రహాలు వినాయకుడివి. ఇక్కడ కూడా బయట అయితే కొబ్బరికాయలు అలాగే ఫోటోలు బొమ్మలు స్వామివారి విగ్రహాలు అన్నీ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో మొత్తం. అలాగే ఆ చెట్లు వల్ల అయితే ఇంకా బాగా అయితే కనిపిస్తున్నాయండి. లుక్ అయితే చాలా బాగుంది చూడడానికి. విగ్రహాలన్నీ అయితే చూసేయండి చాలా బాగున్నాయి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా అయితే తీసుకున్నాము. చూస్తున్నారు కదా, చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయండి వినాయకుడివి. చాలా రకాలుగా అయితే పెట్టారు. వ్యూ అయితే చూస్తున్నారు కదండి చాలా బాగుంది. ఇక్కడైతే వీడియో అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము నేను తమ్ముడు. ఇక్కడ కూడా జనం అయితే ఉన్నారండి. ఇక్కడ బయట అయితే అన్నీ చూసేసిన తర్వాత వీడియోస్ అన్నీ తీసుకున్నాక లోపల శివాలయంలోకి కూడా వెళ్ళామండి. లోపల కూడా అయితే చాలా బాగుంది. ఇదైతే డే 1 అండి. ఇక్కడైతే అయిపోయాక తర్వాత లగేజెస్ అన్నీ అయితే సర్దేసుకుని మళ్ళీ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళామండి. అరుణాచలానికి వెళ్ళడానికి అయితే అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. పిల్లలతో గిరి ప్రదర్శనలు ఎలా చేసాము అనేది అయితే వీడియో అయితే తీసానండి. మోక్ష మార్గం దగ్గర అయితే మొత్తం అంతా వీడియో తీసాను. అదంతా కూడా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, మిస్ చేయకుండా చూసేయండి. అలాగే తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత జపాలి కట్ట అయితే కూడా వెళ్ళామండి. అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేస్తాను. ఒకే వీడియోలో పెట్టేస్తే బాగా లెంతీ అయిపోతుంది అనేసి అయితే పెట్టలేదు.
చూస్తున్నారు కదండి, లోపల శివాలయంలోకి అయితే వెళ్తున్నామండి. ప్రతి దిక్కున కూడా అయితే ఫొటోస్ తీసే వాళ్ళు అయితే ఉన్నారు. కెమెరాలో ఫొటోస్ అయితే తీస్తారు కదా, వాళ్ళైతే ఉన్నారండి ప్రతి టెంపుల్ దగ్గర కూడా అయితే. మేమైతే ఇంకెక్కడైతే తీయించుకోలేదు, మొబైల్లోనే అయితే తీసుకున్నామండి. చూస్తున్నారు కదండి ఎంట్రీ, చాలా బాగుంది ఎంట్రీ అయితే. లోపల శివాలయం అండి, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఈ టెంపుల్ దగ్గర కూడా అయితే లోపలికి ఫోన్ అలౌ అయితే లేదండి, అందుకనేసి లోపలైతే వీడియో తీయలేదు. మ్యాక్సిమం ఎక్కడికి కూడా ఏ టెంపుల్లోని కూడా అయితే ఫోన్ అలౌ అయితే లేదండి లోపల తీయడానికి. ఇంకా చాలా మటుకి కవర్ చేసి బయట అయితే తీసానండి వీడియోస్. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళి లగేజెస్ అవన్నీ అయితే సర్దేసుకుని మళ్ళీ రిటర్న్ స్టేషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామండి. స్టేషన్లోకి వెళ్ళాక చాలాసేపు అయితే వెయిట్ చేయాలి ట్రైన్ కోసం. స్టేషన్లో అయితే వైషు ఖుషి అయితే అత్తయ్య గారు మావయ్య గారు దగ్గర అయితే ఆడుకుంటున్నారండి. నేను మా మరిది వినోదు మా ఆయన అయితే లూడో అయితే ఆడుకున్నాము స్టేషన్లో. చూస్తున్నారు కదా, ఎల్లో అయితే నాది, బ్లూ అయితే మా వారిది, రెడ్ అయితే మా మరిది గారిది, గ్రీన్ అయితే వినోద్ గారిదండి. చూస్తున్నారు కదా, నలుగురు అయితే ఆడుకున్నాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ వీడియో అయితే అరుణాచలం వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మిస్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.